ఏ హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఐ నీడ్ ప్రెషియస్ యువర్ ప్రెషియస్ టైమ్, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్. కైండ్లీ టేక్ యువర్ టైమ్. ఒక 10 మినిట్స్ వినటానికి ప్రయత్నం చేయండి. సో హ్యాపీ టు కమ్ ఆన్‌లైన్ ఆఫ్టర్ సో లాంగ్. మీ అందరికి తెలుసు దేని గురించి నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నానో. ఫస్ట్‌లీ ఐ వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. ఎందుకంటే 90% మెంబర్స్‌కి తెలుసు నేనెవరినో. బట్ దేర్ ఆర్ ఫ్యూ న్యూ ఫ్రెండ్స్ ఆఫ్ అవర్స్. చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, నా పేరు ప్రకాష్. నేను హైదరాబాద్ బేగంపేటలో వర్క్ చేస్తాను. అయితే వి కనెక్ట్ టు ఫెలోషిప్ కాల్డ్ డబ్ల్యూఏసీ, వర్కింగ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మేమేం చేస్తామంటే, ఎవ్రీ ఫ్రైడే వి మీట్ ఇన్ ద ఈవినింగ్ 7 to 8:30. యాజ్ ఎ గ్రూప్ ఒక 15-20 మెంబర్స్ మేము కలిసి వీ డూ ఎ బైబిల్ స్టడీ. సో వర్స్ బై వర్స్ స్టడీ చేస్తున్నాము, అట్లీస్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 year. దేవుని కృపను బట్టి వీఆర్ లెర్నింగ్. ఐ వుడెంట్ సే దట్ మ్యాసివ్గా మా లైఫ్ చేంజ్ అయినాయి అని అనం కానీ, దేవుని కృపను బట్టి వీఆర్ గెటింగ్ రివైవ్డ్, వీఆర్ లెర్నింగ్, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ బిబ్లికల్ లైఫ్ స్టైల్. సో ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాము. సో రీసెంట్గా కొన్ని నెలల క్రితం మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవ్రీ ఫ్రైడే ఒక 1 అవర్ 1 అవరే కలుస్తున్నాము, కానీ ర్యాపిడ్గా లేదంటే కొంచెం ఎక్స్టెన్సివ్గా టైం స్పెండ్ చేయడం అవ్వట్లేదు. సో అందుకనే ఏమనుకున్నామంటే, అన్ని విధాలుగా కలిసి వచ్చేటట్టుగా ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక ఫ్యామిలీగా మనం అందరం కలిసి ఏదైనా టాపిక్ మీద కొంచెం ఎక్స్టెన్సివ్గా నేర్చుకొని, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ టాపిక్ నేర్చుకుందాం అనే ఉద్దేశంతో లాస్ట్ మంత్ కాదు, మార్చ్ 23న మీలో అందరూ వచ్చారు. ఒక సెషన్ చేసాం సాల్వేషన్ మీద. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, సెకండ్ మీట్ ఇది. ఓకే. సో ఎవ్రీ 3 months అనుకున్నాం కాబట్టి, ఇయర్‌లో ఎవ్రీ క్వార్టర్ ఏదో ఒక రకంగా మనం అందరం ఒక రూఫ్ కింద కూర్చొని వి వాంటెడ్ టు లెర్న్ టుగెదర్, స్పెండ్ టుగెదర్, హ్యావ్ ఫుడ్ టుగెదర్, సింగ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో ఆ ఆలోచనతోటి మళ్ళా మనం ఈ మంత్ జులై 13కి వీఆర్ డూయింగ్ అనదర్ ప్రోగ్రామ్. సో మీ అందరికి ఆల్రెడీ పోస్టర్స్ వచ్చేసినాయి. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. లెట్స్ గెట్ టుగెదర్. మళ్ళీ చూడండి, లెట్స్ గెట్ టుగెదర్. ఇది ఆల్రెడీ మీ అందరికీ వాట్సాప్లో పంపించాము. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే, మార్నింగ్ 9:30 షార్ప్ వీ గోనా స్టార్ట్. సో 9:30 నుంచి 10 వరకు వీ విల్ హ్యావ్ సింగింగ్, ఇంట్రడక్షన్, థింగ్స్ లైక్ దట్. స్ట్రైట్ వీ విల్ డైవ్ ఇన్ టు ద స్టడీ. సో మనం ఒక ఫౌండేషనల్ డాక్టర్స్నే మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. అందుకనే మనం చూస్ చేసినటువంటి టాపిక్స్ కూడా మీకు ఇచ్చాం. అంటే కుటుంబంగా వాక్యం యొక్క ప్రాముఖ్యత. అంటే ఇండివిజువల్‌గా ఎదగటం ఇంపార్టెంటా? యాస్ ఎ ఫ్యామిలీ ఎదగటం ఇంపార్టెంటా? ప్రతి ఒక్కరికి వాక్యం మీద అవగాహన ఉండాలా? దాని యొక్క అవసరత ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి కొన్ని విషయాలు వాక్యానుసారంగా మరొకసారి మనం గుర్తు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. సో కుటుంబంగా వాక్యం ఎంత అవసరం? కుటుంబంగా ప్రార్థన ఎంత అవసరం? కుటుంబంగా సంఘానికి వెళ్ళటం ఎంత అవసరం? సంఘంలో మన ఉనికి ఏంటి? ఇలాంటి కొన్ని ప్రాథమిక అంశాల మీద వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఆ రోజు ఖచ్చితంగా గ్రేట్ లెర్నింగ్ ఉండబోతా ఉంది. మీరందరూ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. దాన్ని బట్టి కూడా వీఆర్ సో హ్యాపీ. దిస్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ ఇన్విటేషన్. వీ వాంటెడ్ యూ ఆల్ టు కమ్. మీరు అవైలబుల్‌గా ఉండండి, షెడ్యూల్ చేసుకోండి. లాస్ట్ టైం మనం మార్చ్ 23కి చేసినప్పుడు చాలా హైప్ చేసాం యాక్చువల్‌గా. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ ఇన్విటేషన్స్ అవన్నీ. అప్పుడు అది అవసరం. ఇప్పుడు నాకేమనిపించిందంటే, నిజంగా అవసరం లేదేమో. ఎందుకంటే అందరూ ఇష్టపడి లాస్ట్ టైం వచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రేమతో వస్తారనేది కోరిక. సో నేను పిలిచినంత మాత్రాన మీరు రావాలన్నటువంటి గ్యారంటీ కూడా ఏం లేదు. బట్ వాట్ ఐ అండర్‌స్టాండ్ ఈజ్ వి ఆల్ ఆర్ ఎ ఫ్యామిలీ. మీరందరూ ఇష్టంతోనే వస్తున్నారు కాబట్టి నాకు అదొక భరోసా. ఖచ్చితంగా దేవుని కృపను బట్టి మనం మనం కూడా చక్కగా అందరం కలుసుకొని నేర్చుకుంటాం అనేది ఆహ్, ఒక గొప్ప ఏమంటాం అష్యూరెన్స్ లుకింగ్ అట్ ఆల్ ఆఫ్ యూ. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆహ్, మనం కలిసే రోజు సెకండ్ సాటర్‌డే వచ్చింది. అంటే ఈ సాటర్‌డే కాకుండా పై వచ్చే వారంలో సాటర్‌డే మనం కలవబోతా ఉన్నాం. ఆ సెకండ్ సాటర్‌డే ఎందుకు పిక్ చేసామంటే, మోస్ట్‌లీ ఆహ్, ఫ్యాకల్టీగా ఉన్నవాళ్ళు కొంతమందున్నారు.
ఐటీస్లో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మన దగ్గర. సాటర్డేస్ ఐడియల్గా అందరికీ అవైలబుల్ ఉంటుందనే ఉద్దేశంతో సాటర్డే పిక్ చేసాము. సో మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు. అంటే ఎవరిని ఎలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలంటే దెర్ ఈజ్ నో ఏజ్ బార్. కానీ ఎవరైనా వాక్యంలో ఈ ఫౌండేషనల్ డాక్టరీన్ నాకు అవసరం అనుకున్న ఏ వ్యక్తి అయినా కూడా దే ఆర్ వెరీ మచ్ ఇన్వైటెడ్. అంటే పెద్దవాళ్ళు రావచ్చా, ఓన్లీ యూతే రావాలా అలా ఏం లేదు. యూత్ అయినా రావచ్చు, లేదంటే మిడ్ ఏజ్ నాలాంటి వాళ్ళైనా రావచ్చు, పెద్దవాళ్ళైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో యాజ్ గాడ్ లీడ్స్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ఒకరిద్దరిని తీసుకురావడానికి మీరు ఇష్టపడండి, ప్రేయర్ చేయండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వి ఆల్ విల్ లెర్న్ టుగెదర్. అంత మాత్రమే కాకుండా వాక్యం ఎళ్ళ, ప్రార్థన ఎళ్ళ, సంఘం ఎళ్ళ మన ఆలోచన విధానంలో మరింత పరిశుద్ధత రావాలనేది కోరిక. వాక్యానుసారమైన ఆలోచనతో వీటిని మనం ఆశ్రయించాలనేది ఒక థాట్. మంచి రిసోర్స్ పర్సన్స్ మనకు దొరికారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎన్లైటనింగ్ డే. మీరందరూ కూడా దాని కొరకు సిద్ధపడండి. జస్ట్ మార్క్ యువర్ క్యాలెండర్. లెట్స్ గెట్ టుగెదర్. ఓకే. జూలై 13వ తారీఖున, అంటే ఈ సాటర్డే కాకుండా పై వచ్చే సాటర్డే మార్నింగ్ 9:30 షార్ప్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ప్లీజ్ ప్లాన్ యువర్ డే. మెయిన్గా ఏంటంటే యూ ట్రై అండ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, యువర్ లవ్డ్ వన్స్, యువర్ కజిన్స్, యువర్ బ్రదర్స్, హూ ఎవర్ యూ ఫీల్ దట్ అరే వీళ్ళకి ఈ ఫౌండేషనల్ డాక్టరేట్ మీద ఇంకొంత ఫౌండేషన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పిలవండి. ఫైనలీ ఐ వాంటెడ్ టు క్లోజ్ దిస్ ఒక మాట చెప్పి ఏంటంటే, రాజేష్ నాకు దేవుని సాక్షిగా చెప్తున్నాం ఏంటంటే, మాకు చాలా కోరిక ఏంటంటే అందరిని ఫిజికల్గా పర్సనల్గా వెళ్ళి కలిసి హాయ్ హలో చెప్పి ఫెలోషిప్ చేసి వాంటెడ్ టు ఇన్వైట్ దెమ్. బట్ ఆల్ ఆఫ్ సడన్ మేము చాలా హెక్టిక్ వర్క్స్లో పడిపోయాం, పర్సనల్ వర్క్స్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ టైమ్. బట్ వీ విల్ షోర్లీ కాల్ యూ గైస్. సో హూ ఎవర్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బైబుల్ స్టడీ వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా ఒకటే కుటుంబం. లెట్ us జాయిన్ టుగెదర్, లెర్న్ టుగెదర్ అండ్ గ్రో ఇన్ ద లార్డ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.